చేసే విధానం. కండరాలు ఎప్పుడు జతలుగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక ఆ కండరం వైపు లాగబడుతుంది. అప్పుడు ఆ జతలోని రెండో కండరం విశ్రాంతిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో ఉన్న రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలోకి వస్తుంది. ముఖ్య గమనిక: కండరాలు ఎముకలను లాగలవు మాత్రమే, కానీ నెట్టలేవు. అందుకే కలపడానికి ఉండే ప్రత్యేకమైన కండరపు తంతులను లిగమెంట్ అంటారు. రెండు ఎముకలను కలపడానికి ఉండే ప్రత్యేకమైన కండర తంతులను లిగమెంట్ అంటారు. ఎముక ప్లస్ ఎముక. ఇంతకుముందు టెండాల గురించి చెప్పుకున్నాం కదా. మరోసారి కండరాలను ఎముకలతో కలిపే నిర్మాణాలను టెండాలు అంటారు. ఇక్కడ కండరం ఉంటుంది, ఎముక ఉంటుంది. రెండు ఎముకలను కలపడానికి ఉండే ప్రత్యేక కండరపు తంతులను లిగమెంట్ అంటారు. రెండు ఎముకలు, ఇక్కడ కండరం ప్లస్ ఎముక వస్తుంది టెండాన్లు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికి గుర్తుకుంటే కన్ఫ్యూజ్ కారండి. భుజాస్తులు, జతృక మరియు రెక్క ఎముక రెండు కలిపి భుజాస్తులు అంటారు. మెడ కింది భాగంలో భుజం దగ్గర ఉండే ఎముకను జతృక అంటారు. భుజం వెనుక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు. ఈ రెండు కలిస్తేనే భుజాస్తులు అంటారు. భుజాస్తులో ఎన్ని ఎముకలు ఉంటాయండి? రెండు ఎముకలు ఉంటాయి. ఒకటి జతృక, మరోది రెక్క ఎముక. పక్కటి ఎముకలు ఛాతీ భాగంలో ఇరు పంపు చేస్తుంది. పుర్ర ఎముకలు, మానవుని పుర్రలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. మానవుని పుర్రలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 22 ఎముకలు. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీనిని క్రేనియం అంటారు. క్రేనియం అంటే ఏంటి అండి? 22 జతల ఎముకలు కలిసిపోయి ఉండే నిర్మాణం. ఎక్కడ ఉంటుంది? మానవుని పుర్రెలో. ఇంపార్టెంట్ పెట్టండి. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయం ఊపిరితిత్తులు అని మానవ శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. కీళ్ళు ఎక్కువనా ఎముకలు ఎక్కువనా అంటే ఎముకల కంటే కీళ్ళ సంఖ్యనే ఎక్కువ. ఇవి 206 ఉంటే, ఎముకలు 206 ఉంటే కీళ్ళు 230 ఉంటాయి. 200 పైన ఉంటాయండి. ఒకటి 206 ఎముకలు, 230 కీళ్ళు. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పాంజికగా మారుతుంది. ఉభయచరాల జీవిత చరిత్ర 3 దశలు ఉంటాయండి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. ఉభయచరాలు రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందండి. జీఏపి. ఇక్కడ జీ అంటే గుడ్డు, ఏ కాదండి, ఎల్ అనుకోండి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. ఇంకోటి గుర్తండి. ఫస్ట్ రెండు అక్షరాలు, లాస్ట్ 4 అక్షరాలు. గా తర్వాత లా వస్తుంది. ఇలా బండ గుర్తైనా పెట్టుకోరు. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. పిల్లల్లో వెన్నుముక. శేషవ దశలో వెన్నుముకలో మొత్తం 33 వెన్నుపూసలు ఉంటాయండి. 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివరి 9 అంటే 33లోకి 9 పోతే ఎంత అండి? 24. ఓకేనా? 26. ఈ తర్వాత చివరి 9 వెన్నుపూసల్లో 5 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా, 4 వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి. అంటే ఈ 9 పోయి 2 అవుతాయండి. అంటే 24, 2, 26. మొత్తం పెద్దయిన తర్వాత 26 జతల వెన్నుపూసలు ఉంటాయి. కానీ 33 వెన్నుపూసలు శేషవ దశలో ఉంటే అందులో 9 వెన్నుపూసలలో 5 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా, 4 వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి. 33 కాస్త 26గా మారతాయి. జిరాఫీ మెడ. జిరాఫీ మెడ చాలా పొడవు ఉన్నప్పటికీ మానవ మెడలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయో సేమ్ అన్ని వెన్నుపూసలు జిరాఫీ మెడలో ఉంటాయి. మానవ మెడలో 7 ఉంటే జిరాఫీ మెడలో కూడా 7 వెన్నుపూసలు ఉంటాయి. శరీరంలోని ఎముకల ఆకారాన్ని